వెల్కమ్ టు కేపీఐఎస్ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలను అభివృద్ధి చేయడంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క నిబంధనల ప్రభావాన్ని విశ్లేషించండి. ఈ నిబంధనలను అమలు చేయడంలో ఈ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించండి అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్లో మేజర్గా ఏ అంశాలు ఉన్నాయంటే, ఒకటి నిబంధనలు అంటే ఏంటి, అంటే మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఏంటి, ఆ మ్యాండేటరీ ప్రొవిజన్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, అదేవిధంగా ఈ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేసే క్రమంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి, ఆ సవాళ్ళు ఏంటి అనే అంశం గురించి మనకి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా మనం ఆన్సర్లోకి వెళ్తే, ఇంట్రోని మనం ఎన్ని విధాలుగా స్టార్ట్ చేయొచ్చు అంటే, ఒకటి రాజ్యాంగపరమైనటువంటి నిబంధనల ద్వారా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఏదైనా కొటేషన్ ఆధారంగా అయినా స్టార్ట్ చేయొచ్చు. సో రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు అంటే ఏం చెప్పచ్చు, ఆర్టికల్ 40లో మనకి గ్రామ పంచాయతీల వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. సో ఈ గ్రామ పంచాయతీల వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. సో దీని ద్వారానే మనకి 73వ రాజ్యాంగ సవరణను తీసుకురావడం జరిగింది. సో ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేది సాధ్యమవుతుంది అనే అంశం గురించి మనం చెప్పచ్చు. సో ఇది ఒక వే ఆఫ్ ఇంట్రడక్షన్. సో మనం ఎలా అయినా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే కోడ్ బేస్డ్గా ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, గాంధీజీ గారు చెప్పినటువంటి అంశంని తీసుకొని చెప్పచ్చు. గాంధీజీ గారు ఏం చెప్పారు, భారతదేశానికి ఆత్మ ఏంటి, భారతదేశానికి గ్రామాలు ఆత్మ వంటివి అని చెప్పారు. సో ఈ ఆత్మను పరిరక్షించాలంటే ఖచ్చితంగా ఆర్టికల్ 40 అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం చెప్పచ్చు. సో ఈ విధంగా అయినా మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ రాజ్యాంగ నిబంధనల ద్వారా అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే కొటేషన్ ఆధారంగా అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా కొత్తగా అనిపించిందంటే దాని ద్వారా అయినా ఏర్పాటు చేయండి. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మీకేమైనా తెలిస్తే దాన్ని బేస్ చేసుకునైనా మీ ఓన్గా అయినా రాసుకోవచ్చు, రైట్. నేనైతే ఈ రెండు అంశాల్లో ఏదైనా ఒకదాంతో స్టార్ట్ చేయండి అని చెప్తాను. సో ఫర్దర్గా మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, నిబంధనల ప్రభావాన్ని విశ్లేషించండి అని అన్నాడు. సో ఇక్కడ వాడు ప్రభావం గురించి అడిగారు. సో మోస్ట్ ఆఫ్ మనం అందరం ఏం చేస్తామంటే, నిబంధనలు అని అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాసి దాని మీద యొక్క ప్రభావం గురించి రాయడం మానేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఏవైతే మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి గురించి ఒక చిన్న ట్రీ డయాగ్రామ్లాగా వేసుకొని ఆ తర్వాత దాని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఏంటంటే మ్యాండేటరీ ప్రొవిజన్స్, ఫస్ట్ గ్రామ సభలను ఏర్పాటు చేయడం, 2 మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, ఇంకోటండి ప్రత్యక్ష ఎన్నికలను ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జరిపించడం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు 33% రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించడం, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం. సో ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, ఏదైతే ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఒకటి ఏర్పాటు. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ ప్రొవిజన్స్ అని మనం ఒక చిన్న ట్రీ డయాగ్రామ్ లాగా వేసుకోండి. సో ఇలా కాదు, కొంచెం మంచిగా ఉండేటట్టు చేసుకోండి. సో ఈ మ్యాండేటరీ ప్రొవిజన్స్ గురించి చెప్పిన తర్వాత దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనే అంశం గురించి మనం చెప్పాలి. సో ఇది మేజర్. అది చెప్పారంటే ఇది వాల్యూ యాడెడ్గా ఉంటుంది మనకి ఎగ్జామ్లో. ఓకే, ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో ఆయనకి, ఈ పిల్లాడికి లేదంటే ఈ అమ్మాయికి మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఏంటి అనే అంశం గురించి తెలుస్తుంది అని అర్థమవుతుంది. ఆ తర్వాత దాని యొక్క ప్రభావాన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ఇంపాక్ట్ అనేది మనం చాలా జనరల్గా రాసేయడం జరుగుతుంది. లైక్ మనకి ఆ టైంలో ఏదైతే గుర్తొస్తుందో అదే రాసేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నా చూడండి, గ్రామ సభకు అధికారాలను కల్పించడం వల్ల ఏమవుతుంది, గ్రామ ప్రజలు వారికి అనుకూలంగా ఏవైతే కొన్ని డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుపుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, గ్రామాల అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరగడం వల్ల గ్రామ స్థాయిలో కూడా రాజకీయాలు అనేవి పెరుగుతాయి. సో దీనివల్ల రాజకీయ సాధికారత, రాజకీయ చైతన్యం,
పెరుగుతుంది. సో ఇది అల్టిమేట్లీ లీడ్స్ టు ప్రజాస్వామ్యం బలపడేటట్టు చేస్తుంది. అదేవిధంగా వల్నరబుల్ సెక్షన్స్ అవ్వచ్చు, వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సెన్స్ ఎస్సీ ఎస్టీ లేదంటే మైనారిటీసు లేదంటే యువత రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడతారు. సో వీళ్ళకి ఇది ఒక ట్రైనింగ్ సెషన్ లాగా ఉంటుంది. ఐ మీన్ ఫర్దర్గా వీళ్ళు స్టేట్ పాలిటిక్స్ అవ్వచ్చు లేదంటే నేషనల్ పాలిటిక్స్లోకి రావడానికి ఈ గ్రామాలు అనేవి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా పనిచేస్తాయి. అదేవిధంగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ జరగటం వల్ల ఏమవుతుంది, ఎన్నికల పట్ల ప్రజలకి ఆసక్తి పెరుగుతుంది. ప్రజలకు ఆసక్తి పెరగటం వల్ల ఇప్పుడు ఏదైతే 60-65% ఓటర్ టర్న్అవుట్ ఉందో అది అల్టిమేట్లీ 80-85%కి పెరగడానికి స్కోప్ ఉంటుంది, రైట్. అదేవిధంగా రిజర్వేషన్ సౌకర్యం వల్ల ఏమవుతుంది, రిజర్వేషన్ సౌకర్యం వల్ల మహిళా సాధికారత అనేది పెరుగుతుంది. సో 33% వరకు మహిళలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల మహిళా సాధికారత అనేది పెరుగుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది మహిళల్లో పెరగడం జరుగుతుంది. సో ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో మన యొక్క ర్యాంకింగ్ అనేది బూస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా సుపరిపాలన కూడా దీని ద్వారా సాధించవచ్చు. ఎందుకు, సామర్థ్యవంతంగా సమర్థవంతంగా సమ్మిళితమైనటువంటి కార్యక్రమాలు జరపడం వల్ల అక్కడ ప్రజాస్వామ్యం పరిడివిల్లుతుంది. ప్రజాస్వామ్యం బూస్ట్ అవ్వడం వల్ల అక్కడ సుపరిపాలన సాధ్యమవుతుంది అనే అంశం గురించి ఈ ప్రభావాన్ని మనం చెప్పచ్చు. అయితే ఇదంతా ఒక నార్మల్ ఫ్లోలో ఐ మీన్ అప్పటికి ఏదైతే గుర్తొస్తుందో ఆ విధంగా మనం చెప్పేయడం జరుగుతుంది. బట్ దీన్ని మనం కన్స్ట్రక్టివ్గా ఏ విధంగా పెట్టచ్చు, సో కన్స్ట్రక్టివ్గా ఎలా పెట్టాలి, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అవుతుందని చెప్పాం. సో దీనివల్ల సుపరిపాలన అనేది సాధ్యమవుతుంది అనేది చెప్పాం. సో ఇక్కడ ఈ సుపరిపాలన సాధ్యమవుతుంది అని చెప్పినప్పుడు సుపరిపాలన యొక్క ముఖ్య లక్షణాలు, వరల్డ్ బ్యాంక్ ఏదైతే కొన్ని 8 లక్షణాల గురించి చెప్పిందో ఆ 8 లక్షణాలని తీసుకొని 73వ రాజ్యాంగ సవరణలో ఏవైతే మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దానికి వీటితో ఇంటర్లింక్ చేసుకొని ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఆల్సో అది చాలా మంచి ప్రజెంటేషన్గా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాభిప్రాయం అనేది ఉంది. ఏకాభిప్రాయంకి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు, గ్రామ సభ ఎగ్జాంపుల్గా తీసుకొని మనం డిస్కస్ చేయొచ్చు. సో అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ పారదర్శకత, అదేవిధంగా జవాబుదారీతనం అకౌంటబిలిటీ. జవాబుదారీతనం పారదర్శకత అనేది మనకి సోషల్ ఆడిట్ ద్వారా తెలుస్తుంది, లేదంటే సిటిజన్ చార్టర్ ద్వారా తెలుస్తుంది, రైట్. సో ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఏదైతే గుడ్ గవర్నెన్స్లో 8 లక్షణాలు ఉన్నాయో అవన్నిటిని తీసుకొని చెప్పొచ్చు. ఇంకా ప్రతిస్పందన అవ్వచ్చు, రెస్పాన్సివ్నెస్, లేదంటే భాగస్వామ్యం, అలానే సమ్మిళత్వం, ఇంక్లూజివ్నెస్ అండ్ ఈక్విటీ. సమ్మిళత్వం, సమానత్వం, అదేవిధంగా సమర్థత. సో ఈ విధమైనటువంటి అంశాలన్నిటికి గురించి చెప్తూనే మనం ఈ మ్యాండేటరీ ప్రొవిజన్స్లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఇప్పుడు భాగస్వామ్యం ఉన్నది, ఈ భాగస్వామ్యం గురించి చెప్తూ మనం గ్రామ సభ గురించి చెప్పొచ్చు. సమ్మిళత్వం, ఈక్విటీ అని అన్నది రిజర్వేషన్స్ గురించి చెప్పొచ్చు. అదేవిధంగా సమర్థత ఉన్నది. సో దీన్ని మనం స్టేట్ ఫినాన్స్ కమిషన్ తీసుకొని వనరుల వినియోగం అనేది సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రణాళిక సరిగ్గా ఉండటం వల్ల పంచాయతీకి నిధులు అనేది పెరుగుతుంది. సో ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి చాలా స్కోప్ ఉంటుంది అనేది ఇది చెప్తే ఒక కన్స్ట్రక్టివ్ వేలో, అంటే ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది, రైట్. సో ఈ విధంగా మనం వాటి యొక్క ప్రభావాల గురించి చెప్తూ తర్వాత మనకి క్వశ్చన్లో సవాళ్ళ గురించి అడిగారు. ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, సో ఏవైతే ఇంతకుముందు మనం మ్యాండేటరీ ప్రొవిజన్స్ గురించి చెప్పామో దాంట్లో చాలా వరకు కొన్ని ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి, అవే ఛాలెంజెస్గా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సభ ఉంది. గ్రామ సభకు అధికారాలు ఎక్కువ ఇచ్చామనేసి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉంది. అల్టిమేట్గా రియాలిటీకి వచ్చేసరికి గ్రామ సభకు పరిమిత అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామ సభని ప్రతి సంవత్సరం 4 మీటింగ్స్ వరకు జరపాలి అనే ఇది ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీటింగ్స్ జరుపుతున్నా కూడా ప్రజలకు దీని మీద ఎటువంటి అవగాహన అనేది లేదు.
సో ఈ విధంగా ఇది ఒక అంశం గురించి చెప్పుకుంటాం. సో గ్రామ సభకు పరిమిత అధికారాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రజలకు దీని మీద ఎటువంటి అవగాహన లేదు అనే అంశం గురించి కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 243G ప్రకారం పంచాయతీకి ఎన్ని విధులు అప్పచెప్పడం జరిగింది? పంచాయతీ విధులు. సో ఆర్టికల్ 243G ప్రకారం 29 విధులని పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అయితే రియాలిటీకి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ ఈ 29 విధులు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేయట్లేదు. అదేవిధంగా రాజకీయ జోక్యాలు ఎక్కువ అయిపోతున్నాయి. రాజకీయ జోక్యాలు, కులపరమైనటువంటి రాజకీయాలు కూడా మనకి గ్రామాల్లోని ఈ పంచాయతీల్లోని చాలా ఎక్కువగా మనకి ఈ మధ్యన కనిపిస్తున్నాయి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు అనేది మనం కల్పించడం జరిగింది. ఎంత శాతం కల్పించాం? మహిళా రిజర్వేషన్ని ఆర్టికల్ 243D ప్రకారం 33% రిజర్వేషన్లు కల్పించాం. అయితే రియాలిటీకి వచ్చేసరికి ప్రతి పంచాయతీ వ్యవస్థ అనేది పెరుగుతూ ఉన్నది. సో ఎలక్షన్ అయ్యింది ఒక మహిళ, అయితే మొత్తం పెత్తనం చలాయించేదంతా కూడా వాళ్ళ భర్త. సో ఈ విధమైనటువంటి ప్యాట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ ఉండటం వల్ల ప్రతి పంచాయతీస్ అనేది పెరుగుతూ వస్తుంది. సో అధికారం ఒకరిది, దాన్ని చలాయించే వ్యక్తి ఇంకొకరిలాగా ఉండటం వల్ల ఇక్కడ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, సమ్మిళత్వం అనేది సాధించలేకపోతున్నాం. అదేవిధంగా కొన్ని సమయాల్లో ఎన్నికలు సజావుగా జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో తీసుకోండి, పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి, రైట్? ఈ విధంగా ఎన్నికలు అనేవి సజావుగా జరగట్లేదు. అదేవిధంగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరపాలి అని చెప్తున్నా దీంట్లో చాలా వరకు సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. 5 ఇయర్స్కి ఎన్నికలు జరపకుండా ఇంకొక 6 మంత్స్ పెంచడమో లేదంటే 1 ఇయర్ పెరగడమో. సో ఈ విధంగా ఎన్నికలు అనేవి టైంకి జరగటం లేదు. అదేవిధంగా ప్యారలల్ బాడీస్ అనేది ఏర్పడుతున్నాయి. సమాంతర సంస్థలు అనేది పంచాయతీలకి వ్యతిరేకంగా ఏర్పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జన్మభూమి కమిటీలు తీసుకోండి, లేదంటే గ్రామ సచివాలయాలు, లేదంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థలు, ఇవన్నీ కూడా సమాంతర సంస్థలుగా ఏర్పడి పంచాయతీలకు ఉన్న అధికారాల కంటే ఇవి అధికారాలు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా సమాంతర సంస్థలు అనేవి కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా మేజర్ ఇష్యూ ఆర్థిక పరంగా నిధులు అనేవి ఉండటం లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా ఎకనామిక్గా మనం పంచాయతీని డెవలప్ చేయాలన్నప్పటికీ కూడా మోస్ట్లీ ఇవి స్టేట్ గ్రాంట్స్ మీద, సెంట్రల్ గ్రాంట్స్ మీద, వీటి మీద ఆధారపడుతున్నాయి. కానీ సొంతంగా నిధుల్ని ఏర్పరచుకునే వెసులుబాటు అనేది వీళ్ళకి లేదు. సో ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అదేవిధంగా ఉద్యోగుల్లో కొంచెం సత్ప్రవర్తన అనేది ఉండట్లేదు. సో వీళ్ళు డామినెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇవి కూడా ప్రధానమైనటువంటి ఆటంకంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళలో సరైనటువంటి సామర్థ్య నిర్వహణ లేకపోవడం, అదేవిధంగా ఎన్నికైన వాళ్ళలో కూడా సరైనటువంటి సామర్థ్య నిర్వహణ స్కిల్స్ లేకపోవడం వల్ల ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలను తీసుకొచ్చినప్పటికీ రియాలిటీకి వచ్చేసరికి చాలా సవాళ్ళతో కూడుకుంటున్నది. సో అయితే ఈ విధంగా సవాళ్ళ గురించి చెప్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు వే ఫార్వర్డ్లో ఏమైనా మంచి అంశాల గురించి చెప్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకంటే వాడు జస్ట్ సవాళ్ళ గురించి అడిగాడు కాబట్టి అది చెప్తాం. ఇఫ్ ఇన్ కేస్ వే ఫార్వర్డ్ చెప్పాలనుకుంటే ఏం చేస్తాం? మేజర్గా గ్రామ సభకు అధికారాలు కల్పించేటట్టు చూడడం, ఈ 29 అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేసేలా చేయడం. సో ఈ ప్రతి పంచాయతీ సిస్టమ్ని చాలా కట్టుదిట్టంగా మనం నిరోధించేటట్టు ప్రణాళికలు చేయడం, ఎన్నికలు సజావుగా జరిగేటట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అధికారాలు ఎక్కువగా కట్టజెప్పేటట్టు చూడాలి. అదేవిధంగా ఆర్థిక పరంగా వీటిని ఆదుకోవడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి అధికారాలు ఏవైతే ఉంటాయో వీటికి బదలాయించాలి. ఉద్యోగుల్లో సామర్థ్య నిర్వహణ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి అనేది మనం వే ఫార్వర్డ్గా రాయొచ్చు. ఆ తర్వాత కన్క్లూజన్ ఏ విధంగా ఎండ్ చేస్తాం. సో మనం ఏ విధంగా దీన్ని ముగించాలి అంటే, సో ఇంతవరకు ఏదైతే చెప్పామో ఎప్పుడు మనం చెప్పుకునేది, ఇంతవరకు ఏమైతే చెప్పుకున్నామో దాన్ని అందరినీ సమ్మరైజ్ చేసైనా చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే మనం స్టార్టింగ్లో కోడ్ చెప్పాం, గాంధీజీ గారి కొటేషన్ చెప్పాం. సో ఆ కొటేషన్ బేస్ చేసుకొని ప్రజాస్వామ్య వికేంద్రీకృతమైనటువంటి పరిపాలనను అందించాలన్నా, గ్రామాలను భారతదేశం ఆత్మగా మార్చాలన్నా ఖచ్చితంగా ఈ
నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అంశం గురించి మనం గట్టిగా ప్రస్తావించి చెప్పచ్చు. అలా కాకుండా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే ఈ సవాళ్ళను అధిగమించడం చాలా కీలకమని చెప్పచ్చు. గ్రామ స్వరాజ్యం సాధించాలంటే ఇంతకుముందు ఏవైతే సవాళ్ళు ఉన్నాయో వాటిని అధిగమించడం చాలా కీలకం కూడా. అదేవిధంగా పైన ఉన్న సవాళ్ళకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి మరియు అభివృద్ధికి నిజమైన వాహకాలుగా మనం పిఆర్ఐని తయారు చేసుకోవచ్చు అనే అంశం గురించి మనం చెప్పచ్చు. సో ఈ విధంగా కన్క్లూజన్ మనం ఎండ్ చేయొచ్చు. సో ఇంతవరకు ఏమైతే చెప్పుకున్నామో అదంతా ఒకసారి జస్ట్ రివైజ్ చేస్తాను చూడండి. సో మనకి క్వశ్చన్ ఏమి అడిగాడు, పంచాయతీరాజ్ సంస్థల గురించి వాటిలో ఉన్న నిబంధనల ప్రభావం గురించి విశ్లేషించమన్నాడు. అదేవిధంగా నిబంధనలు అమలు చేయడంలో సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చర్చించమని అన్నాడు. సో ఇంట్రోని మనం ఏ విధంగా చెప్పచ్చు, రాజ్యాంగ నిబంధనల ఆధారంగా చేసుకొని చెప్పచ్చు. ఆర్టికల్ 40 అవ్వచ్చు, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పచ్చు, లేదంటే 3 టైప్ పంచాయతీరాజ్ సిస్టమ్ అని చెప్పి డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అని చెప్తూ ఒక ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అలా కాకుండా కొటేషన్ బేస్డ్గా అయితే గాంధీజీ గ్రామాలు భారతదేశానికి ఆత్మ వంటిదని చెప్తూ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సాధించాలంటే ఖచ్చితంగా వీటి పరిరక్షణ ధ్యేయంగా పెట్టుకొని చేయాలని చెప్పండి. సో ఈ విధంగా కొటేషన్ ఆధారంగా, అదేవిధంగా రాజ్యాంగ నిబంధనల ఆధారంగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత వాడు డైరెక్ట్గా ప్రభావం అన్నాడు కాబట్టి కొన్ని నిబంధనల గురించి మనం ఒక ట్రీ డయాగ్రామ్లో వేసుకోవాలి. గ్రామసభ, రాష్ట్ర ఆర్థిక సంఘం, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రత్యక్ష ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు నిర్వహించడం, SC/ST మహిళలకు 33% రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించడం అనేది నిబంధనలు ఒక ట్రీ డయాగ్రామ్లో వేసుకోవాలి. ఆ తర్వాత దీని యొక్క ప్రభావాన్ని మనం ఒకటి జనరల్గా రాయొచ్చు, లేదంటే కన్స్ట్రక్టివ్ వేలో కూడా మనం చెప్పచ్చు. సో జనరల్గా ఏ విధంగా చెప్తాం, సో గ్రామసభ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుంది. అదేవిధంగా రాజకీయ సాధికారత, చైతన్యం అనేది వీటి వల్ల ఏర్పడుతుంది. అదేవిధంగా వల్నరబుల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో SC/ST ఉమెన్, అదేవిధంగా యువత రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదేవిధంగా ఇవి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా కూడా పనిచేస్తాయి. ప్రతి 5 ఏళ్లకు ఎలక్షన్స్ జరగడం వల్ల ఎన్నికల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఏదైతే 60-65% ఓటింగ్ ఉందో అది 80-85% పెరగడానికి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా 33% రిజర్వేషన్లు మహిళల సాధికారికి తీసుకురావడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రామ స్థాయిలో మహిళలు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో అవన్నీ కూడా రిజాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది కీలకంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ వలన సుపరిపాలన అనేది కూడా సాధ్యపడుతుందని చెప్పండి. అలా కాకుండా ఇది ఒక వే ఆఫ్ అప్రోచ్. అలా కాకుండా సుపరిపాలనకు సంబంధించినటువంటి 8 లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని కూడా చెప్పచ్చు. లైక్ ఏకాభిప్రాయం, పారదర్శకత, జవాబుదారితనం, ప్రతిస్పందన, భాగస్వామ్యం, సమ్మిళత్వం, సమర్థత, సామర్థ్యం, ఈ విధమైనటువంటి అంశాల గురించి కూడా చెప్తూ మనం మన యొక్క బాడీని ప్రజెంట్ చేయొచ్చు. అయితే సవాళ్ళు ఏ విధంగా చెప్పచ్చు, గ్రామ సభకు పరిమిత అధికారాలు ఉండటం. సో అదేవిధంగా గ్రామ సభ 4 మీటింగ్స్ జరగాలి, కాకపోతే దీని మీద ప్రజలకు అవగాహన లేకపోవడం. 243G కింద పంచాయతీకి 29 విధులను అందించడం జరిగింది. అయితే ఇది రియాలిటీకి వచ్చేసరికి జరగడం లేదు. అదేవిధంగా రాజకీయ జోక్యం, కులపరమైనటువంటి రాజకీయాలు పెరిగిపోవడం, మహిళా రిజర్వేషన్లు ఇస్తున్నప్పటికీ ప్రతి పంచాయతీ వ్యవస్థ అనేది సమాంతరంగా ఏర్పడటం, ఎన్నికలు సజావుగా జరగకపోవడం, అదేవిధంగా సమాంతర సంస్థలు అనేవి ఏర్పడటం లైక్ జన్మభూమి కమిటీస్, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థలు పెరగడం, ఆర్థిక పరంగా నిధులు అనేవి తక్కువగా ఉండడం, మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ మీద ఆధారపడటం, ఉద్యోగుల్లో డామినెన్స్ పెంచడం, అదేవిధంగా వాళ్ళలో సామర్థ్య నిర్వహణ లేకపోవడం, అదేవిధంగా ఎన్నికైన సభ్యుల్లో కూడా సరైనటువంటి స్కిల్స్, సామర్థ్యత లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి సవాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ఏదైతే సవాళ్ళు చెప్పామో దానికి ప్రోగా కొన్ని వే ఫార్వర్డ్ చెప్తూ అభిలషణీయ మార్గాలని చెప్పండి. ఆ తర్వాత కన్క్లూజన్ని మొత్తం సమ్మరైజ్ చేసి కోట్ ఆధారంగా మనం గాంధీజీది ఏదైతే చెప్పామో దాన్ని బేస్ చేసుకొని చెప్పండి. సో ప్రజాస్వామ్యానికి నిజమైన వాకాలుగా పిఆర్ఐని మనం మలుచుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తాయని చెప్పండి. సో రైట్, సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో క్వశ్చన్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.